నగోర్నో కరాబక్ అంశం మళ్ళా వార్తల్లోకి వచ్చింది. అసలు ఈ నగోర్నో కరాబక్ అంశం ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు 1917లో జార్ ఎంపైర్ కూలిపోయింది. అంటే రష్యాని 300 సంవత్సరాలు పరిపాలించిన జార్ చక్రవర్తుల ఎంపైర్ కూలిపోయింది. జార్ నికోలస్ II ద ఫైనల్ రూలర్ అనమాట జార్ ఎంపైర్కి. సో రష్యా ఎంపైర్లో అప్పటి వరకు భాగంగా ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ కూడా సోవియట్ రష్యాలో యూనిట్స్లా అయిపోయాయి. దానిలో అజర్బైజాన్, ఆర్మేనియా, జార్జియా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న యూనిట్స్. అయితే నగార్నో కరాబక్ అనే ప్రాంతం ఈ అజర్బైజాన్ దగ్గర ఆర్మేనియా కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రాంతాన్ని 1923లో సోవియట్ రష్యా నగార్నో కరాబక్ అటానమస్ ప్రాంతంగా గుర్తించి అజర్బైజాన్ దగ్గర పెట్టిందనమాట. అజర్బైజాన్లో దగ్గరలో ఉంది కాబట్టి దాని లోపల అజర్బైజాన్కి ఇచ్చిందనమాట. అజర్బైజాన్లో ఈ నగార్నో కరాబక్ అనేది ఒక చిన్న టెరిటరీ. అంటే ఈ నగార్నో కరాబక్ ప్రాంతంలో ఉన్న ప్రజలు అంటే అజర్బైజాన్ లోపల ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఒక ఎన్క్లేవ్ అని చెప్పుకోవచ్చు, చిన్నది. వీళ్ళు కల్చరల్గా ఎథ్నికల్గా డిస్టింక్ట్. ఎందుకు కల్చరల్గా ఎథ్నికల్గా డిస్టింక్ట్ అంటే అజర్బైజాన్ అనే దేశం బేసికల్గా ముస్లిం కంట్రీ. 97% ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు నగార్నో అజర్బైజాన్ లోపల ఉన్న చిన్న పార్ట్లో ఉండేవాళ్ళు మాత్రం క్రిస్టియన్స్, మేజర్గా ఆర్మేనియన్ క్రిస్టియన్స్ అనమాట. సో ఇక్కడి నుంచి గొడవ స్టార్ట్. కల్చరల్గా ఎథ్నికల్గా వీళ్ళు డిస్టింక్ట్లో డిఫరెంట్గా ఉన్నారు. వీళ్ళందరూ ఆర్మేనియన్ క్రిస్టియన్స్ కాబట్టి. అయితే ఆర్మేనియా అంటది ఈ టెరిటరీ మాది అని, అజర్బైజాన్ అంటది మాది అంటది. అసలు ఈ టెరిటరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నగార్నో కరాబక్ అనే ప్రాంతం కాకసస్ మౌంటైన్స్ దగ్గరలో ఉంది. అంటే ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అవుతూ వచ్చిందో, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ వీక్ అవుతూ వచ్చిందో 1990sలో యుద్ధం మొదలవుతుంది అనమాట నగార్నో కరాబక్ కోసం ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య. ఆర్మేనియా యుద్ధంలో గెలుస్తుంది. ఆర్మేనియా ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్న కంట్రీ, అజర్బైజాన్ ముస్లిమ్స్ ఉన్న కంట్రీ. అయితే 1994లో రష్యా ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య ఒక సీజ్ ఫైర్ బ్రోకర్ చేసింది. అంటే మీ ఇద్దరు కొట్టుకోవద్దు అని చెప్పి. స్లోగా ఆల్రెడీ చెప్పాను కదా, కల్చరల్గా ఎథ్నికల్గా నగార్నో కరాబక్లో ఉండేదంతా ఆర్మేనియన్ వీళ్ళే క్రిస్టియన్స్ కదా. సో ఆర్మేనియా డిఫాక్టో కంట్రోల్ ఈ ప్రాంతంలో ఉంది. ఇంటర్నేషనల్గా ఈరోజు కూడా అజర్బైజాన్లో భాగం నగార్నో కరాబక్. అంటే అంతర్జాతీయ దేశాలన్నీ కూడా ఇప్పటికి కూడా నగార్నో కరాబక్ అనేది అజర్బైజాన్లో ఉందనుకుంటున్నారు. కానీ డిఫాక్టోగా ఆర్మేనియా కంట్రోల్ ఉందన్నమాట. సో నగార్నో కరాబక్ అనేది డిఫాక్టోగా ఉంది, దాని ఆర్మేనియా బ్యాకింగ్ ఉంది. కానీ ఇంటర్నేషనల్గా మాత్రం అజర్బైజాన్లో భాగం అనమాట. 2020లో మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆర్మేనియాకి అజర్బైజాన్కి మధ్య. అజర్బైజాన్ చెప్పాను ఆల్రెడీ ముస్లిం కంట్రీ కదా, టర్కీ కూడా ముస్లిం కంట్రీ. తర్వాత కొంతమంది ఫారెన్ మెర్సనరీస్ కూడా హెల్ప్ చేసి అజర్బైజాన్ గెలిపించారు ఈసారి. సో ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య కంటిన్యూస్ ఫైట్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఆర్మేనియాలో 98% క్రిస్టియన్స్ ఉంటే అజర్బైజాన్లో 97% ముస్లిమ్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఆర్థడాక్స్ క్రిస్టియన్ కంట్రీస్ దగ్గరలో రష్యన్ ఎంపైర్లో ఉంటే రష్యా వాళ్ళకి సపోర్ట్ బాగా చేస్తుంది. అయితే ఆర్మేనియాకి రష్యా సపోర్ట్ ఉంది. దానికి మేజర్ కారణం ఏంటంటే ఆర్మేనియా రష్యాతో ఉన్న ఒక మిలిటరీ అలయన్స్లో ఉందన్నమాట. CSTO అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీలో ఉందన్నమాట. దాంతో కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ప్రకారం ఎవరైనా ఒక దేశం మీద దానిలో అటాక్ చేస్తే మొత్తం ప్రతి ఒక్క దేశం దానికి సపోర్ట్ చేయాలి, ఆ ట్రీటీలో ఉన్న దేశాలు. సో ఆర్మేనియాకి ఇప్పుడు రష్యా సపోర్ట్ చేస్తుంది, అజర్బైజాన్కి సపోర్ట్ చేయట్లేదు. అయితే ఈ మధ్య ఆర్మేనియా అడిగింది రష్యాని హెల్ప్, రష్యా ప్లీజ్ హెల్ప్ చేయి, నేను నగార్నో కరాబక్ నాది అని చెప్పి. కాకపోతే యుక్రెయిన్ యుద్ధం టైంలో ఉంది కాబట్టి రష్యా ఇప్పుడు నేనేమి హెల్ప్ చేయలేనని అని ప్రస్తుతానికి ఆగమని చెప్పినట్టు. దాని తర్వాత అజర్బైజాన్ గ్యాస్ రిచ్ కంట్రీ. ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి. సో యూరోప్లో చాలా దేశాలు అజర్బైజాన్ దగ్గర వాళ్ళని ట్రై చేస్తున్నాయి. ఈ టైంలో అజర్బైజాన్తో యుద్ధం ప్రకటించో ఆర్మేనియాకి సపోర్ట్ చేసే రష్యా అజర్బైజాన్ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు. దాంతో ఇప్పుడు ఈ సందిగ్ధంలో రష్యా పడింది అనమాట. దీంతో ఈ టాపిక్ నగార్నో కరాబక్ రీజన్. అయితే ఈ నగార్నో కరాబక్ ఇష్యూ ఈ రోజుకి తెలియదు కాదు, ఇప్పుడు తెలియదు కాదు. భారతదేశంలో కాశ్మీర్ ఇష్యూ ఎలానో ఇది కూడా అలా రగులుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు గొడవవుతూ. మేజర్గా ఇది నగార్నో కరాబక్ అనేది అజర్బైజాన్ అనే ముస్లిం మెజారిటీ కంట్రీలో ఉన్న చిన్న ప్రాంతం. దీనిలో ఉన్నది
కల్చరల్గా ఎథ్నికల్గా డిఫరెంట్గా ఉన్న అర్మేనియన్ క్రిస్టియన్స్ అనమాట. అక్కడే ఈ గొడవ అంతా. ఈ కాకేషియన్ మౌంటైన్ రీజన్ చాలా స్ట్రాటజిక్ అని ఎందుకన్నానంటే ఇది బ్లాక్ సీ, కాస్పియన్ సీ మధ్యలో ఉందన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్.